రాజోలు గ్రామం, కురివి మండలం, మహబూబాబాద్ జిల్లా. గునగంటి సురేందర్, తండ్రి పేరు చంద్రమౌళి. అయ్యా నాకు 2022లో మా 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 గ్రామానికి చెందినటువంటి నాలం మానసతోని పెళ్లి అయింది. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మా కాపురంలో చిన్న చిన్న గొడవల వల్ల తను వాళ్ళ ఇంట్లో ఉంటూ నా మీద గృహహింస కేసు, మరి ఇతరత్ర తప్పుడు కేసులన్నీ కూడా పెడుతూ ఒకసారి మా ఇంటి మీద మందు తాగి దాడి చేసి, వారి బంధువులతోని ఒక 12 మందితో దాడి చేసి, ఆ రోజు కూడా హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. అక్కడి నుంచి కూడా నేను నా ఆరోగ్యం బాలేకున్నా గానీ నేను బయటకొచ్చి బతకడం జరుగుతుంది. గత సంవత్సరం నుంచి కూడా ఖమ్మంలోనే ఉంటున్నాను. ఆ ఖమ్మంలో ఉంటున్న క్రమంలో వారితోటి వారు పెట్టే ఇబ్బందులు తట్టుకోలేక, వారు పెట్టే కేసులు తట్టుకోలేక నేనొచ్చి ఖమ్మంలో ఉంటున్న సమయంలో తేదీ 30/1/2025 రోజున సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయంలో నేను ఒక విఎన్ఆర్ స్పిరిట్స్, ప్రొక్లైన్ స్పిరిట్స్ షాపు యందు సామాను కొనుగోలుకు పోయిన సమయంలో ఒకసారి 20 మందితో 2 కార్‌లల్లో మా అత్త అయినటువంటి నాలం సూరంబ, నాలం వెంకన్న, నా భార్య అయినటువంటి నాలం మానస, వారి మేనమామ అయినటువంటి దొంతు భిక్షం, పండితపురం గ్రామానికి చెందిన దొంతు భిక్షం, సురభి మంగయ్య, వారితో పాటు వారు తీసుకొచ్చినటువంటి అనుచరులు తెలియదు, బంధుమిత్రులు తెలియదు, వారెవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒకేసారి 20 మంది నా మీద దాడి చేసి, నన్ను కార్‌లలో ఎక్కించుకొని నన్ను చంపడం కోసం ప్రయత్నం చేయగా, అక్కడ దగ్గరలో ఉన్నటువంటి షాపు వాళ్ళో తెలియదు, లేదా ఇతరత్రులు ఎవరో చూసిన వారు 100కు డయల్ చేయడంతోటి ఖమ్మం పోలీసులు రెస్పాండ్ కావడంతోటి వీళ్ళు డైరెక్ట్ నన్ను ఆ కారులో చిత్రహింసలు పెట్టుకుంటూ, కొట్టుకుంటూ తీసుకెళ్ళి నా వద్దున్నటువంటి, నా మెడలో ఉన్నటువంటి 2 తులాల బంగారం చైను, నా జేబులో ఉన్నటువంటి 40,000 రూపాయల నగదు, నా ఫోన్ లాక్కొని కొద్దిసేపటి తర్వాత వీళ్ళకి ఏం చేయాలో పాలుపోక నన్ను కొరివి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. కొరివి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లిన తరుణంలో గతంలో నా మీద ఉన్నటువంటి కేసులు ఒక 3, 4 ఉన్నాయి. వాటికి సంబంధించి కొరివి ఎస్ఐ గారు, "నువ్వు ఆ అమ్మాయి చెప్పినట్టుగా వినాలి, మేము చెప్పినట్టుగా వినాలి. నువ్వు రావాలి, మేము చెప్పినట్టుగా విని నువ్వు రాజీకి రావాలి. నువ్వు పంచాయతీ సెటిల్మెంట్ పోలీస్ స్టేషన్‌లోనే చేసుకోవాలని" పలుమార్లు నాకు ఫోన్ చేసి ఏఎస్ఐ గారు గానీ, ఎస్ఐ గారు గానీ ఇబ్బంది పెట్టడం జరిగింది. మా ఊరికి పోయి నా గురించి పలుమార్లు పెద్ద మనుషుల దగ్గర, ఊళ్ళో, మా గల్లీలో, మా బజార్‌లో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఇవన్నీ తెలుసుకున్న నేను సార్ నేను పనికి వెళ్తున్నాను, నేను కష్టపడి బతుకుతున్నాను సార్, నాకు పనికి పోకపోతే ఇల్లు గడవదని చెప్పి పలుమార్లు ఫోన్‌లో బతిమిలాడినా గానీ వినిపించుకోకుండా నువ్వు తప్పనిసరిగా రావాలని అంటే, సార్ నాకు 31 తారీఖు వాయిదా ఉంది, నేను ఆ వాయిదాకి వచ్చినప్పుడు మీ దగ్గరకొచ్చి మిమ్మల్ని కలుస్తా అని చెప్పినా వినకుండా 30వ తారీఖు రోజు వీళ్ళు దాడి చేసినాక, ఆ తర్వాత మరి వీళ్ళు ముందస్తు వేసుకున్న ప్లాన్ ప్రకారం నన్ను పోలీస్ స్టేషన్‌కి తీసుకుపోతే, ఆ ఎస్ఐ గారు కూడా నేను చెప్పేది, నా బాధను ఏది వినిపించుకోకుండా నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం జరిగింది. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే నేను ఒక అర్ధగంట పాటు స్పృహ కోల్పోవడం జరిగింది సార్. ముక్కులో నుంచి నెత్తురు, నోట్లో నుంచి నెత్తురు వచ్చింది, తల గోడకేసి గుద్దడం, అలాగే బాటిల్‌తో ఇసిరి కొట్టడం, పిడిగుద్దులు గుద్దడం మొఖం మీద చేయడం జరిగింది సార్. ఒక అర్ధగంట తర్వాత వాళ్ళ సిబ్బంది నన్ను కూర్చోబెట్టి నాకు బట్టలు తొడిగించి, మళ్ళీ నీళ్ళు తాపించి కూర్చోబెట్టినాక, "ఇక నువ్వు వెళ్ళిపోవు" అని చెప్పి మా బంధువులను పిలిచి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. ఇదండి జరిగింది. అయితే నాలం వెంకన్న, నాలం సూరంబ, నాలం మానస, సురభి మంగయ్య, దొంతు భిక్షం, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోటి నాకు ఏ రోజుకైనా ప్రాణహాని ఉంది. 20 మందితో కూడా నేను బ్రతుకుదెరువు కోసం ఖమ్మంలో బతుకుతాను. వీరితో కూడా నాకు ప్రాణహాని ఉంది. నాకు ఎలాంటి హాని జరిగినా గానీ వీరే బాధ్యులు. దయచేసి నా ప్రాణాన్ని కాపాడండి. వారి నుంచి నాకున్న ప్రాణాన్ని గుర్తించి నా ప్రాణాన్ని కాపాడండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.